Good morning, friends. Today we are going to learn a word a day. For level 1, word meat. Mamsam. Pronunciation meat. Meat. Parts of speech adjective. Meaning the soft part of an animal or a bird that can be eaten as food. A particular type of this. Here the example is given. A piece of meat or a slice of meat. Word greet. For level 2, the word greet. Namaskarinchu. Parts of speech verb. Pronunciation greet. Greet. Meaning to say hello to somebody or to welcome them. He greeted the guests. All the guests. He greeted all the guests. She greeted with us a smile. అతను గెస్ట్ అందరినీ నమస్కరించాడు, అందరినీ అభినందించాడు. ఆమె నవ్వుతో పలకరించింది గెస్ట్ అందరినీ. ఫర్ లెవెల్ 3 డిస్పైట్. అయినప్పటికీ, ఉన్నప్పటికీ అనే అర్థం వస్తుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రపోజిషన్. ప్రొనౌన్సియేషన్ డిస్పైట్. 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 మీనింగ్ వితౌట్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై. దేనివల్ల ఎఫెక్ట్ ఏమున్నప్పటికీ కూడా దానివల్ల ఎఫెక్ట్ కాకుండా, ప్రభావితం కాకుండా. యూసేజ్. హీ రిమైన్స్ ఎ గ్రేట్ లీడర్షిప్ డిస్పైట్ ఏజ్ అండ్ ఇన్ఫర్మిటీ. అతను ఏజ్తోనూ అతని యొక్క బలహీనతతో సంబంధం లేకుండా అతను మంచి లీడర్గా ఉన్నాడు. ఫర్మ్ అంటే స్ట్రాంగ్, ఇన్ఫర్మిటీ అంటే ఇక్కడ బలహీనత అని అర్థం చేసుకోవాలి. వి స్టిల్ ఎంజాయ్డ్ ద వీక్ డిస్పైట్ ద బ్యాడ్ వెదర్. బ్యాడ్ వెదర్ ఉన్నప్పటికీ మేము ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. బ్యాడ్ వెదర్ ఉన్నప్పటికీ ఈ వారం అంతా ఎంజాయ్ చేస్తున్నాం. సినానిమ్ ఇన్స్పైట్ ఆఫ్ బదులుగా. ఓవర్వెల్మింగ్. For level 4 the word is overwhelming. అధికమైన, ఎక్కువైన, కొంచెం ఎక్కువ. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడ్జెక్టివ్. ప్రొనౌన్సియేషన్ ఓవర్వెల్మింగ్. 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 ఆర్ సౌండ్ ఉండదు. ఓవర్వెల్మింగ్. మీనింగ్ వెరీ గ్రేట్ ఇన్ అమౌంట్. ఎక్కువ మోతాదులో, అధికంగా. వెరీ స్ట్రాంగ్. చాలా దృఢమైనటువంటి. There was overwhelming support from for videos. అత్యధికమైనటువంటి సపోర్టు మన వీడియోస్కి వస్తుంది. అలాగే there was overwhelming joy. చాలా అత్యధికమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని ఎంజాయ్ అక్కడ ఉంది అనేటువంటి సందర్భంలో వాడతాం. థ్యాంక్ యూ అనండి.